విమానయానంలో మరో సరికొత్త అధ్యయనం ఆవిష్కృతం కానుంది. కేవలం 2000 అడుగుల ఎత్తులో ప్రయాణించే ఎయిర్ టాక్సీలు ఏపీలో అందుబాటులోకి రానున్నాయి. గుంటూరు వేదికగా ఔత్సాహిక యువ శాస్త్రవేత్తలు ఎయిర్ టాక్సీలను అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ఈ ఏడాది చివరి నాటికి ఎయిర్ టాక్సీల్లో అందుబాటులోకి రానున్నట్లు తెలుస్తోంది. తొలుత గుంటూరు నుంచి హైదరాబాద్కు ఎయిర్ టాక్సీలు నడిపేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్టు సమాచారం. అదే జరిగితే ప్రయాణ భారం తగ్గడమే కాదు, త్వరిత సమయంలోనే గమ్యస్థానాలకు చేరుకోవచ్చు. భవిష్యత్తులో ఎయిర్ టాక్సీ భారత రవాణా రంగంలో విప్లవాత్మక మార్పులు కూడా తీసుకొచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. సాధారణంగా మహానగరాల్లో ట్రాఫిక్ ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయి. మెట్రో, సబర్బన్ రైళ్లలో మినహా 10 కిలోమీటర్ల దూరం వెళ్లేందుకు కూడా గంటల సమయం పట్టే పరిస్థితి ప్రస్తుతం నెలకొంది. మెట్రో నగరాల్లో ఈ పరిస్థితి అధికంగా ఉంది. ప్రతి సంవత్సరం వేల కొద్దీ కొత్త వాహనాలు రోడ్డుపైకి వస్తుండటంతో ట్రాఫిక్ సమస్య తీవ్రమవుతోంది. ఈ తరుణంలో ఈ సమస్య పరిష్కారానికి వచ్చిందే ఎయిర్ టాక్సీ విధానం. ప్రస్తుతం సరుకు రవాణాకు ఉపయోగపడుతోన్న డ్రోన్ల కంటే పెద్ద పరిమాణంలో ఉండి ఆకాశ మార్గంలో 2 నుంచి 6 స్వల్ప దూరాలు తీసుకువెళ్లగల ఎయిర్ టాక్సీలపై విస్తృత పరిశోధనలు జరుగుతున్నాయి. మన రాష్ట్రంలోని గుంటూరులో ఔత్సాహిక యువ శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తున్నారు. ఇవి ఒక కొలిక్కి వచ్చినట్లు తెలుస్తోంది. ఈ ఏడాది చివరి నాటికి ఇది అందుబాటులోకి రానున్నట్లు సమాచారం. 2000 అడుగుల ఎత్తులో ఇవి ప్రయాణిస్తాయి. నేలపై కొంచెం ఎత్తైన ప్రదేశాల నుంచి గాల్లోకి నిటారుగా పైకి లేచే చిన్నపాటి హెలికాప్టర్ల వంటి ఎయిర్ టాక్సీల కోసం ప్రత్యేకంగా రన్వే అవసరం ఉండదు. క్యాబ్ల తరహాలోనే ఇవి ఉంటాయి. రోడ్లపై గంటసేపు ప్రయాణించే దూరాన్ని వీటిలో 10 నిమిషాల్లో చేరే వీలు ఉంటుంది. విద్యుత్తో నడిపేందుకు ఏర్పాట్లు జరుగుతుండటంతో కాలుష్యరహితం. తొలుత వీటిని పైలట్ల సాయంతోనే నడిపేందుకు పరిశోధనలు జరుగుతున్నాయి. కానీ తరువాతి క్రమంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా పైలట్లు లేకుండా ప్రయాణించే అవకాశం కల్పించనున్నారు. కేవలం 200 అడుగుల ఎత్తులో ప్రయాణించే ఈ ఎయిర్ టాక్సీలు ప్రమాదాలకు గురికాకుండా తగిన మార్గదర్శకాలు రూపొందించడంలో పౌర విమానయాన డైరెక్టరేట్ జనరల్ ప్రత్యేకంగా దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది.